నాలుగు పాలకులు వచ్చిందా రెడ్? వచ్చిందిలేండి, చూస్తాను. నిలబడ్డ దగ్గర నుండి తీయి, నన్ను దగ్గర నుండి తీయాలి, దూరం నుండి అంటే అసలు మాటలు వినపడదు. హరప్రసాద్, నువ్వు ఉన్న దగ్గర రౌండ్ తీస్తా దగ్గరికి వచ్చి. నా అనుభవం దాదాపు 1000 తీసినోండి కదా పైన. వచ్చే దగ్గరికి వచ్చి మాటలు వినపడాలి, స్పష్టంగా ముఖం కనపడాలంటే ఎంత దగ్గరికి వస్తే అంత మంచిది. కనిపిస్తున్నాను బాగానే. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఫిబ్రవరి 19వ తారీఖు బుధవారం, 2025వ సంవత్సరం బుధవారం. గొల్లపూడి A1 సెంటర్లో దిగి తిన్నగా లోపలికి వస్తే మరణాత టెంపుల్ రెవరెండ్ విశ్వప్రసాద్ గారి చర్చిలో విజయవాడ 1 టౌన్ పాస్టర్ ఫెలోషిప్ నెలవారీ సమావేశం జరిగింది. అందులో పాల్గొనడానికి వచ్చాను. ఈ సందర్భంగా నేను చెప్పదలిచింది ఏంటంటే, ఇది చిత్రీకరించింది గుర్రం వరప్రసాద్ లంబాడిపేట. ఆయన సేవకుడే. ఇన్నాళ్ళు నేను సేవలో కొనసాగాను, కానీ ఇప్పుడు గత 3 రోజులుగా నేను రాత్రి తెల్లవారులు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతున్నాను. అది కంటిన్యూగా కొనసాగాలని, ఆటంకం ఏమీ ఉండకుండా దేవుడు నాకు సహాయం చేయాలని, చనిపోయే వరకు నేను రాత్రి తెల్లవారులు ప్రార్థనలో గడపాలి, దేవుని సన్నిధిలో ఏకాంత ప్రార్థనలో ఉండాలని నా కోరిక నెరవేరినట్లు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అన్నట్టు. ఈరోజు అంతర్జాతీయ వర్తమానికులు రెవరెండ్ రాజేంద్ర దత్ గారు వాక్య పరిచయం చాలా బాగుంది. అది ఇంకా వినాలి అన్నంత సంతోషంగా ఉంది. ఆత్మీయంగా చాలా బలపడ్డాను, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వచ్చిన వారిలో మంచాల సువర్ణరాజు, జంపని సునీత, రాజనాల జేమ్స్ గారు చాలామంది వచ్చారు తెలిసిన వాళ్ళు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. మళ్ళీ గుర్తు చేస్తున్నా, రాత్రి నుండి తెల్లవారి వరకు ఏకాంతంగా దేవునితో మాట్లాడుతూ దేవుని సన్నిధిలో గడపాలని నా కోరిక నెరవేరాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అనే మాట. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. చాలు. గాడ్ బ్లెస్ అంటే దేవుడు దీవించును గాక. దేవుడు మిమ్మల్ని కూడా సమృద్ధిగా దీవించును గాక. ఉంది బయలు ఉంది, అమ్మాయి ఫోటో ఉంది, మనం కలిసి